పద్మావతి ఎవరు? అదిగో నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. కుమిలిపోతుంది సంవత్సరం నుంచే, బిడ్డ గురించి ఏడుస్తుంది. కొడుకు కోసం ఏడుస్తున్నావు. ఏం చేసినావు యేసయ్యా? ఇచ్చినట్టు ఇచ్చి తీసుకున్నావేంటయ్యా? ఎక్కడున్నాడయ్యా నా కొడుకు? నా పరిస్థితి ఏంటి? నా బ్రతికేంటి? తనే సర్వస్వం అనుకున్నాను కదయ్యా అని ఏడుస్తున్నావు. నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు. నీ వేదనను దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఏం పేరు? పద్మావతి. ఎందుకు ఏడుస్తున్నాడు? నా కుమారుడు సంవత్సరం క్రితం ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టాలా? దేవుడు మాట్లాడేదంతా నిజమేనా? నిజమేనయ్యా. అసలు ఏం జరిగింది చెప్పండి. ఇంజనీరింగ్ 4 years కంప్లీట్ అయ్యిందయ్యా. నెక్స్ట్ డే రోజు జాబ్కి వెళ్ళాలని చెప్పాడు నాతో. అన్ని ప్రిపేర్ చేసుకున్నాడు. ముందు రోజు బజార్ వెళ్ళి వస్తానని చెప్పేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. బజార్ వెళ్ళి ఇంకా రాలేదేంటని ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మగ పిల్లడే కదా వస్తాడులే అని చెప్పేసి 10 గంటల వరకు చూశాను. ఇంకా కంగారు పడిపోయి తర్వాత రోజు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. ఫోన్ సిగ్నల్స్ ద్వారా ఏం తెలియట్లేదమ్మా అన్నారు. ఇంకా అంతేనయ్య. దాని గురించి ఇప్పటి వరకు నాకే సమాచారం తెలియదు. నేను దేవుడి మీదే మొర పెట్టుకుంటున్నాను నా బిడ్డ గురించి. యేసయ్యా నా బిడ్డ కావాలని ఏడుస్తున్నా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పక్కన హైదరాబాద్. ఇక్కడ యేసయ్య ఉన్నాడమ్మా. ఉన్నాడయ్యా. యేసయ్యా నా కన్నీళ్లు చూసినందుకు వందనాలు. యేసయ్యా నా కన్నీళ్లు చూసినావు తండ్రి, నీకు వందనాలయ్యా.